ఆంధ్రాకి అన్యాయం, తెలుగు వాళ్ళకి అన్యాయం, దక్షిణాదికి అన్యాయం, ఇలాంటి పదాలతోనే పవర్లోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి సంబంధించినటువంటి భావజాలంలో అది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మాట్లాడడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఏదైతే మొన్న స్టాలిన్ ఏర్పాటు చేసినటువంటి హిందీ భాషకి వ్యతిరేకంగా ఒకటి, రెండవది అంటే త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా, రెండవది వచ్చేటప్పటికి నియోజకవర్గాల పునర్విభజన. దీని మీదన తెలుగుదేశం అధికారికంగా స్పందించలేదు ఇంతవరకు. ఇప్పుడు అధికారికంగానే అనధికారికంగా స్పందించినట్టు అనాలా, లేకపోతే అధికారికంగా స్పందించారా? గోరంట్ల బుచ్చి చౌదరి ప్రెస్ మీట్ పెట్టినే చెప్పారు, దాని మీద మాకు అసంతృప్తి ఉంది, దాంట్లో ఇట్లాగ దక్షిణాదికి సీట్లు జనాభా తగ్గడం వలన సీట్లు తగ్గడానికి వీల్లేదు, దీని మీదన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటర్నల్గా మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులతో, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో, దాని పట్ల మాకు అసంతృప్తి ఉంది అన్నటువంటి. అంటే దట్ మీన్స్ మేము కూడా తేడా వస్తే మేము రివర్స్ అవుతాం అన్నటువంటి ఒక పరోక్షమైనటువంటి వార్నింగ్ ఇచ్చినట్టయింది కేంద్రానికి. అట్ ద సేమ్ టైం జగన్కి ఒక పరోక్షమైనటువంటి వార్నింగ్ లేదా ప్రత్యక్ష వార్నింగ్ అనాలి. జగన్కి మళ్ళీ 2-3 ఏళ్లలో మేము అధికారంలోకి వస్తానంటున్నాడు, అతని వల్ల కాదు, అతను ఎక్కడికి వస్తాడు అంటే రాజమండ్రి జైల్లో ఉంచుతాం అన్నటువంటి. అంటే చంద్రబాబుని ఏ సెల్లో అయితే ఉంచారో అదే సెల్లో జగన్ని ఉంచాలన్నటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడ మరొకటి. ఈ ఇద్దరికి కూల్ వార్నింగ్ ఇచ్చుకొచ్చారు.